ఇప్పుడు దీనికి పరిష్కారం వెతుక్కుందాం. దీని నుంచి బయటపడటానికి, ఆ మొదటి భారంలోకి మళ్ళా రావటానికి మరికొన్ని ధ్యానిద్దాం. ఆ మొదటి భారాన్ని కోల్పోయిన వాడిని మళ్ళా మొదటి భారంలోనికి తీసుకొని రావడానికి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఎఫెస్సులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయమని మొదలుపెట్టిన దగ్గర, మొదట నీకుండిన ప్రేమను ఆసక్తిని నువ్వు వదిలేవరా బాబు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను మళ్ళా చెయ్యి అన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన విషయం ఏంటంటే, పిలుపును, ఏర్పాటును, దేవుడు ఏ స్థితిలో నువ్వు ఉంటే నిన్ను పట్టుకొచ్చి రక్షించాడో, ఏ స్థితిలో ఉంటే నిన్ను సేవకు తెచ్చాడో, సేవలో నీకు ఆరంభంలో ఎన్ని ప్రతికూలతలు వస్తే దాటించుకొచ్చి ఈ మజిలీకి తెచ్చాడో ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. దీని వెనక్కి కాదు, నీ గత జీవితపు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఏమనుకోవద్దు, కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకోండి. గతంలోనికి వెళ్ళాలి. అసలు నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఉన్నదో దానివి ఉన్నవాడివి నిన్ను దేవుడు సేవకు పిలవటం ఏంటి, నిన్ను ఒక దైవజనురాలుగా చేయటం ఏంది, నిన్ను ఒక దైవజనుడిగా చేయటం ఏంది, నా ప్రతినిధులు మీదని దేవుడు మనల్ని పిలవటం ఏంది, మనకింత గొప్ప బాధ్యతను అప్పచెప్పటం ఏంటి, అసలు ప్రారంభించినప్పుడు ఎలాంటి భారంతో మనం మొదలుపెట్టాం, ఇప్పుడు ఏమైపోయాం అని కాస్త కూర్చొని నింపాదిగా ఆలోచించుకోవాలి. నా కుమారుడైన తిమోతి, నేను నీతో చెప్పు సంగతులు నీవు ఆలోచించుకొనుము, దేవుడు నీకు వివేకము అన్ని విషయములలో అనుగ్రహించును అన్నాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి నాన్న? మరి భారం చల్లారిపోతుంది అన్నప్పుడు నీకు అర్థం కావాలి, దాన్ని గుర్తుపట్టాలి, దాని విషయమై నీ గతంలోకి వెళ్ళి నువ్వు ఆలోచించాలి. ఒక అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుడిని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, లోకానుసారిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశావు, అందులోంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎంత అధోస్థితిలో ఉన్నావు, దేవుడు ఇప్పుడు ఎంత ఉన్నత స్థితి ఇచ్చాడు, ఎన్ని ఒత్తిళ్లలో ఉన్నావు, ఇప్పుడు ఎంత నెమ్మది గల దినములు ఇచ్చాడు, ఎంత ఘనహీనంగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఘనమైన పాత్రగా దేవుడు చేశాడు. లోకం నిన్ను నమ్మలేదు, సమాజం నిన్ను నమ్మలేదు, నీ ఫ్యామిలీ నిన్ను నమ్మలేదు, ఆఖరికి నువ్వు కూడా నమ్ముకోలేవు. కానీ ఆయన నిన్ను నమ్మి నీవు నా సేవకుడు అని పిలిచాడే, నా సేవకురాలు అని పిలిచాడే. మరి ఆ పిలుపుకు తగినట్టుగానే నువ్వు ఉన్నావా? ఆ భారం నీలో ఉండిందా లేదా? ఆ భారం నాలో ఉందా? ఆ పిలుపుకు తగ్గట్టే ఉన్నానా అని గతంలోకి తరచుగా వెళ్ళి ఆ జ్ఞాపకాలను తెచ్చుకోవాలి. ఎందుకు? కృంగిపోవటానికి కాదు, దేవుని మీద కృతజ్ఞత పుట్టడానికి. అలా ఎప్పుడైతే మనం గతకాలపు జ్ఞాపకాలు మళ్ళా గుర్తు చేసుకుంటామో అప్పుడు దేవుని ఎడల మళ్ళా మనకు ప్రేమ పుట్టుద్ది, కృతజ్ఞత పుట్టిద్ది. అప్పుడు మళ్ళా తిరిగి భారం మనలో బలం పుంజుకునే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గుర్తు చేసుకో మనసా అని పాడుకున్నా. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. నువ్వు మరణ పడకలో ఉన్నావు గతంలో, ఆ సత్యం నిన్ను బతికిచ్చాడు. నువ్వు అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు, బయటికి తెచ్చాడు. అవమానాల ఇబ్బందిలో కొలిమిలో ఉన్నావు, బయటికి తెచ్చాడు. నేను నమ్మాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు?
నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అయ్యో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏం మిస్ అయ్యాను అనేది నీకు అర్థమై ఆటోమేటిక్గా ఏడుస్తావు, దేవుని పాదాలు పట్టుకుంటావు, పశ్చాత్తాపడతావు, తిరిగి భారంలో మళ్ళీ బలం పొందుకుంటావు. నేను నాతో కూర్చున్న వాళ్ళతో కానీ నా పిల్లలతో కానీ తరచుగా నా గతంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. నేను అనుకుంటాను వాళ్ళకి పొద్దస్తమానం నా గతాన్ని గురించి తరచుగా చెప్తున్నప్పుడు రొటీన్గా ఫీల్ అవుతారేమో అని. పదే చెప్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ గతాలు ఏమో నాకు చెప్పట్లేదుగా, నా గతం వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళది కూడా నేను వింటే ఒకటి సోది ఒకటి వినొచ్చు. అతనికి ఇప్పుడు నా సోది వాళ్ళకి చెబుతుండే చిరాకు కాదు, అయితే వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు అని ఉంటారు. అందులో కూడా నాకు డౌట్లు కొడుతుంటాయి, నిజంగా రిసీవ్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేయలేక అదే అవునా నిజంగా అంటున్నారా, ఇవన్నీ కూడా నేను ఎక్స్రే చేసుకుంటా. స్తోత్రం. అయినా నేను చెప్పడం మానుకోను. ఇలా అనుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళ ప్లేస్లో నేనున్నా, నేను కూడా అంతే అనుకుంటా. పొద్దస్తమానం అయ్యే చెబుతూ ఉంటే అప్పుడు నా గతంలో అలా జరిగింది ఇలా జరిగింది పొద్దస్తమానం చెబుతూ ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను, స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా ఉంటా, తర్వాత ఒక రకంగా 3వ సారి 4వ 5వ సారికి నిజం మామూలు విషయం కాదు. నేను కూడా అనుకుంటాగా, ఎవరేనంతే. అయినా నేను ఎందుకు చెప్తానంటే ఆ గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, గతకాలపు జ్ఞాపకాల్లోకి నేను వెళ్ళినప్పుడు వినేవాళ్ళకి విసుగు రావచ్చు, చెప్పే నాకు నోరు నొప్పి పుట్టవచ్చు, కానీ నా హృదయంలో మాత్రం దేవుని పట్ల కృతజ్ఞత పుట్టిద్ది. అర్థమైందా? అదిగా ఆ బ్రదర్ ఉన్నట్టు ఉండేవాడినయా, నేను అట్లున్నాను అంట. అట్లా ఉన్నానయ్యా అప్పుడు నేను, అది నా పరిస్థితి అంట. ఎవరిని? మిమ్మల్ని కదా రోయ్, ఒక మాట వరుస చెబుతున్నాను. అట్లా ఒక పర్సన్ చూపించి అలా అంటాను నేను. కానీ దేవుడు అని అప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎంత కృపనిచ్చాడు నాకు. ఒకవేళ నన్ను దేవుడు దర్శించకపోతే వాడు పడిపోయినట్టు నేను కూడా పడిపోయి ఉండేవాడిని రోడ్డు పక్కన. నా ఫ్రెండ్స్ దాదాపు చాలామంది చనిపోయారు, కానీ నేను ఇంకా సజీవుడిగా ఉన్నాను. వాళ్ళ కుటుంబాలు డ్యామేజ్ అయినాయి, కానీ నా కుటుంబాన్ని దేవుడు కట్టాడు. నేను ఇలా ఉన్నాను. నేను చెప్తున్నాను, ఒకవేళ నన్ను దేవుడు దర్శించకపోతే ఈ మోనిటర్లు ఎక్కువ రావట్లేదు, నన్ను ఎక్కువ కష్టపడి మాట్లాడాల్సి వస్తుంది. నేను ఒకవేళ దేవుడు నన్ను దర్శించకపోతే నేనేమైపోయేవాడినా. ఈ పాటికి నేను వాళ్ళందరికంటే ముందు అది ఇప్పుడు బాగుంది, వాళ్ళందరికంటే ముందు నేను పోయి ఉండండి. ఇంకొంచెం లేచిన పర్వాలేదు, దాని నుంచి లేదు. ఆయన అట్నే మాట్లాడుతూ ఉన్నాను. నేను వాళ్ళతో పాటు మృతుడైపోవాల్సి ఉండే ఇప్పటికి. ఎందుకంటే మందు తాగి యాక్సిడెంట్స్లో కొంతమంది, అలాగే అవయవాలు చెడిపోయి కొంతమంది రకరకాల చనిపోయారు. వాళ్ళ సహవాసాల్లో ఉన్నాను నేను. ఖచ్చితంగా పోయేవాడిని ఏ వ్యసనాల్లోనూ. కానీ రైట్ టైంలో నన్ను యేసయ్య పట్టుకున్నాడు. వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు వాళ్ళు దిక్కుగా లేరు, కానీ నా కుటుంబం ఇంతవరకు ప్రయాణం చేయటానికి నన్ను ఒక ఆధారం చేసి నిలబెట్టాడు. కుటుంబానికి కాదు, సమాజానికి కూడా దీవెనగా నన్ను మార్చాడని ఒక త్రాగుబోతువాడిని చూసినప్పుడు అది గుర్తు చేసుకుంటాను. నీ కృప కదా ప్రభువా, నీ దయ కదా, నువ్వు నిలబెట్టింది కదా ఇది అని కాసేపు కృతజ్ఞతలు చెప్పుకొని చేయాలి ప్రభువా, ఇంకా చేయాలి నాయన, ఇట్లాంటి వాళ్ళు ఇంకా మార్చాలి ప్రభువా, రక్షించాలయ్యా, ఆ వ్యసనాల్లోంచి బయటికి తేవాలయ్యా, నన్ను బలపరచయ్యా అని ఏడ్చి మళ్ళా భారాన్ని రెక్టిఫై చేసుకుంటా. నేను చాలా క్యాజువల్గా చెప్తున్నందున తేలికైనవిగా తీసుకోవద్దు. చాలా సెన్సిటివ్ విషయాలు, కానీ ఇంపార్టెంట్. భారం రెక్టిఫై అవుతుంది ఒకటి. రెండవది ఏం చెప్తున్నాను తెలుసా? మొదటిది గతంలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. తరచుగా వెళ్ళండి, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోండి.
మన గతం ఏంటి, ఏ స్థితిలో ఉన్నాం, ఎలా తీసుకొచ్చాడు. ఓ భార్య, నీ భర్తతో మాట్లాడయ్యా, ఎంత కృపనిచ్చాడు తెలుసా నీకు దేవుడు. జాగ్రత్త, నువ్వు 10 మందికి మాదిరిగా ఉన్నావయ్యా. ఇంకా చాలా సంఘాలు కట్టాలి, చాలా ప్రాంతాలు తిరగాలి, చాలా ఆత్మలను రక్షించాలయ్యా మనం. అయ్యా, చచ్చేవాళ్ళం, కూళ్ళు లేని వాళ్ళం, గతి లేని వాళ్ళం, ఏ విధంగా కూడా కొరగాని వాళ్ళం పట్టుకున్నాడు మనల్ని దేవుడు. వస్త్రహీనతను అనుభవించాం, ఆహారం లేమిని అనుభవించాం, అన్నీ ఉన్నా కూడా అప్పుల బాధను అనుభవించాం, డబ్బున్నా కూడా నెమ్మది లేని బ్రతుకు బ్రతికాం. అట్లా ఎవరెవరు ఏ అనుభవాల్లో కూడా పట్టబడ్డారో, భార్య భర్తతో ఒకసారి, భర్త భార్యతో ఒకసారి, ఒకరికొకరు ఇద్దరు కలిసి పిల్లలకి చెప్పుకుంటా. ఆ విధంగా చెప్పినప్పుడు, అలాంటి సంభాషణ జరిగినప్పుడు, అలా గతంలోకి తరచుగా వెళ్తున్నప్పుడు మన భారం చల్లారకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే ఆయన్ని గుర్తు చేసుకోవటానికి, ఆయన క్రియలను గుర్తు చేసుకోవటానికి ఇశ్రాయేలుకి పండగలు పెట్టాడు దేవుడు. ఆ పండగల్లో మొదటి పండగ ఏంటిది? పిస్గానా? పిస్గా కొండలే, పస్కా పండగ. అక్కడ ఆహారం దేంతో తినమన్నాడు? చేదు కూరలతో తినవలెను అన్నాడు. ఎందుకు చేదు కూరలు అంటే, మేమెంత చేదును అనుభవించామో పిల్లలు తెలుసుకోవాలి. ఎందుకు డాడీ ఈ చేదు కూరలు తినిపిస్తున్నారంటే, ఐగుప్తులో చేదైన అనుభవం మన పితరులు అనుభవించారా, ఆ చేదైన అనుభవాల్లో నుంచి మధురమైన అనుభవాల్లోనికి మన దేవుడు నడిపించాడు అని గుర్తు చేసుకోవటానికి ఆ మాట రాస్తాడు. ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి, 8వ అధ్యాయం. ఎందుకు తేడా పడతారు, ఎందుకు భ్రష్టులు అవుతారు, ఎందుకు బలహీన పడతారు, ఎందుకు వెనక్కి జారుతారో రాశాడు చూడు. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ వచనం నుంచి చదువునానా. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలును, అగాధ జలములను గల దేశము. అక్కడ ఆగునానా, అక్కడ నుంచి నేను చదువుతాను. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, ఏంటి? నీ మనస్సు మదించి, ఎంత బాగా రాస్తున్నాడో చూడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. కొంపలు అంటుకుపోతాయిరా, మర్చిపోతే జాగ్రత్త, మర్చిపోతావేమో. చూడు, అందరితో తాపకరమైన పాములను, తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని అనుకుందురేమో. 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకాయి మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆయన్ని మర్చిపోతారేమో, అనుసరించడం మానేస్తారేమో. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ మొత్తం పేరాన్ని అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు నేను చదివినంత వరకు. మనస్సు మదిస్తుంది, కడుపారా తిండి దొరికినప్పుడు మతిమరుపు వస్తుంది. గతం మర్చిపోతాం, ఎంత దీన స్థితిలో మన ఆరంభమైందో మర్చిపోతాం. దేవుని మహాకృప. నేను అశోక్ అజయ్లతో కానీ పిల్లలతో కానీ దొరికినప్పుడల్లా ఇది కదరా మన పరిస్థితి, ఇది కదా తమ్ముడు నీ పరిస్థితి, నీ పరిస్థితి అని గతాలు ఎత్తుతాను నేను. ఎందుకంటే గుర్తు రావాలి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ ఉంచాడో దేవుడో, ఎంత కృపనిచ్చాడో, ఏ స్థాయిలో ఉంచాడో, ఎంత ధన్యత ఇచ్చాడో గుర్తు చేసుకున్నప్పుడు గుండె బరువెక్కుతుంది, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. దేవుని ఎడల కృతజ్ఞతతో నిండి దేవుని మహింపరిచి, దేవా దయయా నీ కృపయా, ఇంత చేసిన నీకు ఎంత చేశాను ప్రభా, ఇంకా ఆత్మలు నశించిపోతానే ఉన్నారు, నేనేం చేయలేకపోతున్నాను ప్రభా, అయ్యో దేవా నన్ను బలపరచు దేవా, నేను నీకోసం పరిగెత్తాలి దేవా అని మళ్ళీ రేజ్ అవుతాం. అందుకే గుర్తు చేసుకోవాలి. కీర్తనలో కూడా ఒక కీర్తన ఉంది, వెంటనే ఆయన వారిని విడిపించను, అయితే వారు వెనువెంటనే కార్యమును మరచిపోయిరి. ఒక కీర్తన ఉంది, చూపించేదా మీకు గుర్తుందా? అయ్యా 106 కీర్తన. ఆ కీర్తన అంతా ఇదే ఉంటుంది నాన్న, ఆ కీర్తన అంతా అదే ఉంటుంది. నా బైబిల్లో ఆ కీర్తన అంతా అండర్లైన్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే నాకు గుర్తుండాలి, మర్చిపోతే ఏమైద్ది. మనుషులు చేసిన మేలు మరవకూడదు, అంతకంటే శ్రేష్టంగా దేవుడు చేసిన మేలు అస్సలు మర్చిపోకూడదు. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లింది అన్నాడు. 51వ కీర్తనలో నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయొద్దన్నాడు. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లింది అన్నాడు, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. 51 బత్షెబాతో పాపం చేసి ఊరియాను చంపించినప్పుడు నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దన్నాడు. 92వ కీర్తనలో గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తావు, కొత్త తైలంతో నేను అంటబడ్డాను అన్నాడు. 103వ కీర్తనకు వచ్చేసరికి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఎందుకు మరవద్దు? మరిస్తే పోతావురా, మరవద్దు. ఓకేనా తల్లి? ఏం చేయమన్నాను? గతమును గుర్తు చేసుకోమన్నా. అప్పుడు నువ్వు పాపకోపంలో ఉన్నప్పుడు, నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా అనేకుని రక్షించాలని ఎదురు చూస్తున్నాడు. భారం పునరుద్ధరించబడింది. ఒకటి. రెండవది ఇది కూడా వినాలి. అంటే తిరిగి రేజ్ అవ్వటానికి, భారం రేజ్ అవ్వటానికి. రెండవది ఏంటంటే, పొద్దు మొదలుకొని పొద్దు గుంకిందాకా నువ్వు పరిగెత్తుతానే ఉంటావు కదా, అది రాంగ్. అది మధ్యలో అప్పుడప్పుడు నువ్వు కాస్త ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ముందేమన్నాను? గతమును గుర్తు చేసుకోమన్నాను. తర్వాత ఏమంటున్నాను? రోజు తిరగటం కాదు, మధ్యలో నువ్వు అన్నీ పక్కన పెట్టాలి. నీ ఫోను, మనుషులతో నువ్వు మాటలు, ఈ పరిచర్యల్లో పరిగెత్తటం ఆపేయాలి. ఆపేస్తే ఎట్లన్నా అను, టెన్షన్ పడుతుంది కదా, కానీ ఆపేయాలి. మొత్తానికి దూరం అయిపోవాలి. దేవుని దగ్గరికి నువ్వు అందుబాటులోకి వెళ్ళిపోవాలి సింగిల్గా.
లేదా ఎవరైనా నీతో పాటు వస్తానంటే వాళ్ళు కూడా. కానీ నువ్వు దేవుడితో కూర్చో. ఇది తరచుగా చేయాలి. కానీ చాలామంది దీన్ని పట్టించుకోరు. ఈ మధ్యకాలంలో నేను కూడా దీన్ని పక్కన పెట్టా. కానీ దేవుడు ఒప్పుకోడు. స్టార్టింగ్లో మాత్రం దేవుడు నాకు పరిచర్యలో నేను ముందుకెళ్ళడానికి ఈ తరహా అనుభవం నాకు చాలా ఉపకరించింది. నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేవలో పరిగెత్తే వాళ్ళని చూశాను. నేను కూడా అలా పరిగెత్తుద్దామని ఫస్ట్ తపన పడ్డాను. తర్వాత ఆలోచించాను, కాదు కాదు కాదు, దేవుని సహాయం లేకుండా నేనేం చేస్తాను? అదే పనిగా చేసుకుంటూ వెళ్తుంటే అది రొటీన్ ఫీల్ వస్తుంది. అందులో తాజాదనం ఉండట్లేదు, నూతనత్వం ఉండట్లేదు, నూతన ఆలోచనలకు స్థానం ఉండట్లేదు. కొంచెం నూతనత్వం పొందినట్లు నేను దేవునికి అందుబాటులోకి వెళ్తానని దేవునికి సమయం ఇచ్చా. ఫోన్ పక్కన పడేసా. కుటుంబ బాధ్యతలకి నెరవేర్చేదానికి పురమాయించాను. సంఘ బాధ్యతలు కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. మాకందవా బయటికి డేట్స్ ఆడికి ఏడికి అంటే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చాను. తర్వాత పని కట్టుకొని మొత్తం బ్రేక్ కొట్టేసి పోయి దేవుని ముందు కూర్చున్నా. కూర్చున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఉపదేశంలో నూతనత్వం వచ్చింది. శక్తిహీనమైన రొటీన్ ప్రసంగాలు కాకుండా వాక్ శక్తి పొందుకొని లైన్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడితే అనేక మంది పట్టబడేటట్టు ఉపదేశంలో నూతనత్వం వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. సేవ పట్ల మళ్ళీ నూతనంగా ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నా కదా. అప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి ఇంట్రెస్ట్గా వాళ్ళకి దగ్గర మళ్ళీ వాళ్ళని దేవుని కొరకు కనెక్ట్ చేయడానికి నా పనిలో తాజాదనం వచ్చింది. క్రొత్త శక్తి వచ్చింది, నూతన తైలం. అంతకుముందు పనిలాగుండేది, ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చినాక అది ప్యాషన్గా మారిపోయింది. ప్యాషన్ అంటే తెలుసా? ఏంటిది ప్యాషన్ అంటే? ప్యాషన్ అంటే ఏందండి? కాదు, అది ఫ్యాషన్. ప్యాషన్. అది అభిరుచిగా మారిపోయింది. అది కరెక్ట్ అర్థం ఎవరు చెబుతారని చూస్తున్నాను. హాబీ అంటారే, అభిరుచిగా మారిపోయింది. పరిచర్య చేసేటప్పుడు ఇది కూడా ఒక కీలకమైనది, గుర్తుపెట్టుకోండి. లోక సంబంధమైనటువంటి పనులు ఉంటాయి. నేను ఒకసారి ఒక హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్ నిర్వాహకుడు ఎంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాడంటే అంత సుందరంగా తీర్చిదిద్దాడు. చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అందులో 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో 20 ఏళ్ల తర్వాత కూడా అది అలానే ఉంది. ఇంకా కొత్త సభకులు దిద్దుకుంది. కొన్ని హోటళ్ళు చూస్తే 20 ఏళ్ల క్రితం హోటళ్ళు తీవ్రంగా ఉన్నాయి, 20 ఏళ్ల తర్వాత హోటల్ అడ్రస్సే లేవు, హోటళ్ళే లేవు. కానీ 20 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉందో 20 ఏళ్ల తర్వాత కూడా అది అలానే ఉంది. నేను అన్నాను, అక్కడ వర్క్ చేసే వాళ్ళతో అన్నాను, నేను ఇది ఎలా సాధ్యం అంటే, అతను ఒక మాట అన్నాడు. సర్వ్ చేసే అక్కడ వర్క్ చేసే బ్రదర్, మా ఓనర్కి ఇది పని కాదు సార్, ప్యాషన్ అన్నాడు. పని అయితే ఎప్పుడో వదిలించుకొని పోదామా అన్నట్టుంటుంది సార్, ప్యాషన్ అయితే వదలబుద్ధి కాదు. అర్థమైందా? కాలేదా? అయిందా? అభిరుచి. ఇప్పుడు దేవుని పరిచర్య కూడా నాకు ఎలా అయిందంటే,
పనిగా ఎప్పుడూ ఫీల్ అవ్వను. ప్యాషన్, నా అభిరుచి అది. అలాగ మారిపోయింది. ఇంతవరకు ఒక అంశం ఇది. ఇంతవరకు విడగొడితే ప్రార్థన ఒక పని కాకూడదు, ప్యాషన్ కావాలి. ప్రకటించడం ఒక పని కాకూడదు, ప్యాషన్ కావాలంటే అభిరుచిగా మారాలి. ప్రార్థన దేవునితో గడపడం అభిరుచిగా మారాలి. ఏకాంత ప్రార్థన అభిరుచిగా మారాలి. సేవ అభిరుచిగా మారాలి. సంఘ పరిచర్య అభిరుచిగా మారాలి. సంఘంలోని బిడ్డలతో మనం వ్యవహరించి వారిని శిష్యులుగా తీర్చిదిద్దుట అభిరుచిగా మారాలి. బిడ్డలను ఆదరించుట అభిరుచిగా మారాలి. ఓదార్చుట అభిరుచిగా మారాలి. అర్థం చేసుకోవుట అభిరుచిగా మారాలి. అది ఇష్టంగా మారాలి. అప్పుడు దానికి లైఫ్ ఉంటుంది, దానికి గ్రోత్ ఉంటుంది. ఎంత కీలకమైన విషయమో ఇది. కానీ చాలా వరకు స్టార్టింగ్లో అది ప్యాషన్గా మొదలైన తర్వాత పనిగా ముగించబడిద్ది. అది తప్పు. నేను అందుకే చెప్తున్నాను, చేస్తూ 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 రాత్రి మగళ్ళు ఎడతెరిపి లేకుండా పరిగెత్తుతూ కొంతమందిని చూస్తూ ఉంటానండి నేను. అరే ఆదివారం నుంచి ఆదివారం దాకా చెబుతానే ఉంటున్నారు. ఏం చెబుతున్నారా? ఏం వింటున్నారు జనం? ఏం చెబుతున్నారు? నేను చెప్పనా, ఆ ఉపదేశంలో నూతనత్వం లేదు. ఆ రొటీన్ అయిపోయింది. తర్వాత జనాలుగా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. అది ఫలించడం మానేసింది, పని చేయటం మానేసింది. పాట పాడినా, ఉపదేశం చేసినా, మనుషులతో వ్యవహరించినా, ఏవైనా కొత్త స్టెప్స్ తీసుకున్నా, వినూత్నంగా ఉండాలంటే కాస్త చేసేవి కాస్త పక్కన పెట్టి ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి. అప్పుడు కొత్త ఆలోచనలు ఇస్తాడు. పనిని మళ్ళా క్రొత్తగా మొదలు పెట్టొచ్చు. అప్పుడు ఎందులోనైనా సరే నూతనత్వం వచ్చింది. అండ్ కొద్ది రోజులు ఎడబాసావు కాబట్టి మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. దాన్ని మళ్ళీ ఇంకొక దరిద్రం ఉంది. ఈ పనిని ఆపేసి మళ్ళీ లోకంలో పోయావనుకో, అవుట్. అది పట్టుకుంటుంది మళ్ళీ దయ్యం. అటు పోకూడదు, దేవునికి దగ్గరలోకి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది సోదరా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నా పరిచర్యలో మీరు షో చేయకుండా నిజం చెప్పండి, నేను చేసే పరిచర్యలో మీకు ఎప్పటికప్పుడు నూతనత్వం కనపడిద్దా, లేకపోతే రొటీన్ ఫీల్ ఏదన్నా ఉందా? నిజం చెప్పండి. ఎంతమందికి కనపడిందో చేతులు ఎత్తండి. మళ్ళీ వీడేం మెలిగి పెడతాడో అనుకోవద్దు. నిజంగా మీకు అలా అనిపిస్తే చేతులు ఎత్తండి, సంతోషం. నిజంగా అనిపించిందా? హ్యాపీ, సంతోషం. ఎందుకు అలా సాధ్యం? అట్లా ఆ క్రొత్త ఆలోచనలు ఎలాగా, నూతనమైన తలంపులు ఎలాగా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. అవసరమైతే అన్నీ పక్కన పెట్టుకుంటాం. ఇంకా తమ్ముళ్ళు కూడా చెప్తా, అట్లా అలవాటు చేసుకోండి ఆయన. పాడిందే పాటరా అన్నట్టు చేయవాకండి ఆయన, దరిద్రం ఆయన. అది చేసే మీకు ఇబ్బంది, మిమ్మల్ని వెంబడించే వాడికి ఇబ్బంది ఆయన. వదిలేస్తే పోయిద్దేమని పట్టుకున్నారు కొంతమంది, ఎలుగుబంటి పట్టుకున్నారు. దేవుని కృపను బట్టి నేను అట్లే లేదు. ఆదివారం ఒకటి చెప్తా, 2 చెబుతా ఓపిక ఉంటాయి, లేదా ఒకటి చెబుతా, శుక్రవారం ఒకటి చెబుతా, బుధవారం దొరికితే జన్స్ ఒకటి చెప్తా. ఇక అంతేగా నేను వారానికి ఇచ్చేవి. అందులోనే కట్టింగులు ముక్కలు చెక్కలు చేసి పెట్టి తిప్పుతా ఉన్నారు. వాటినే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా రోజు నా ప్రసంగాలు అయ్యి దొరికింది వాడికి తాజాగా దొరికింది. ఎప్పుడైనా అరుదుగా తాజాగా ఎప్పటికప్పుడు అరుదుగా దొరికినట్టు దొరికిద్ది అంతే. అంతేగాని రోజుగా పాడిందే పాటరా అని ఉండదు. దొరికినప్పుడు వాడు సొమ్ము చేసుకోవటం అన్నట్టుగా బతుకుతా వాళ్ళే వస్తారు, ఆ చెప్పే 4 ముక్కలు వింటారు, పోతారు. కూర్చునే వాళ్ళైనా లైవ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా. మళ్ళీ నేను వదిలిపెడితే మళ్ళీ ఇంకొకటి కనెక్ట్ అవుతారేమో వీళ్ళు అనే భయం నాకు లేదు. వాడే నేను పో, నాకు ఆ భయం ఏం లేదు.
కొంతమంది ఏం పట్టుబట్టారంటే వదిలేమా, ఇప్పుడు మన కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకోటి కనెక్ట్ అవుతారు. వదలకూడదు ఉడుం పట్టు అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిరంతర కృషి వలులుగా ఇది అవుతుంది. అని నేను చెప్పనా, తాజాదనం లాస్ అవుతుంది, నూతనత్వం లాస్ అవుతుంది, మునుముందు రోజుల్లో మొత్తం పేలవమైపోయే ప్రమాదం ఉంటుంది. ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాను, అక్కడ ఉపదేశకులకి, ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను, సేవకులుగా ఎప్పటికప్పుడు నూతనత్వం కొరకు దేవునికి అందుబాటులోనికి పోవటం అనేది ఉంది. అలాగా దేవుని దగ్గరికి వెళ్ళటం వల్ల మళ్ళా భారాన్ని రెక్టిఫై చేస్తాడు. ఇప్పటిదాకా ఎంతవరకు చేశాను, అందులో వైఫల్యాలు ఏంది, విజయాలు ఏంది అనే పారదర్శకత వచ్చింది. అవునా పెద్దోడా? జస్ట్ ఈ వెనక పక్కరా నాన్న, ఇప్పుడు ఇక్కడ బొమ్మలు గీస్తున్నా, నేను ఏదో గీస్తా ఉన్నాను, పొద్దుస్తమానం ఇక్కడ గీస్తానే ఉన్నాను అనుకో నేను బొమ్మని. ఆ బొమ్మ పూర్తిగా దాని షేప్ నాకు అర్థం కాదు. టోటల్గా ఇంత పెద్ద దాని మీద ఈ బొమ్మ అంతా కూడా నాకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నందున కొంత నాకు అవగాహన ఉంటుంది, కొంత అర్థం కాదు మొత్తం టోటల్. అప్పుడు దీన్ని మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే అప్పుడప్పుడు దీన్ని పక్కన పెట్టి కాస్త పక్కకు రావాలి, వచ్చి చూడాలి. అప్పుడు అందులో వైఫల్యాలు, లోపాలు, లోటుపాట్లు, ప్లస్సులు, మైనస్లు మొత్తం కనపడతాయి. పొద్దుస్తమానం దానికి అతుక్కుపోతే అర్థం కాదు కదా. అందుకే కొంచెం బయటికి రమ్మంటున్నాను. మొదటిది ఏమంటున్నాను, గతంలోనికి వెళ్ళమంటున్నాను, గతాన్ని గుర్తు చేసుకోమంటున్నాను. తర్వాత ఏం చెప్తున్నాను నాన్న, చేసే పనిని కాస్త వదిలి ఆయనతో ఏకాంతముగా, ఫోన్ పక్కన పెట్టేసాయి, తరచుగా నీకు నువ్వే, మళ్ళీ నీకు ఎవరు చెప్పేది లేదు నాన్న, నీకే అర్థం కావాలి. పనిలో పారదర్శకత ఎట్లా చేస్తున్నాను, ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తేడా పడుతున్నా, అరే ఆలోచించుకునే టైం ఎక్కడుంది బ్రదర్ నీకు? ప్రశాంతంగా దేవుని ముందు కూర్చొని నీ పనిని చూసేంత టైం నీకు ఎక్కడుంది? పరిగెత్తుతూ ఉన్నావు నువ్వు. అలా పరిగెత్తే వాళ్ళ కోసం చెబుతున్నాను. కొంతమంది ఇటు పరిగెత్తరు అటు పరిగెత్తర్లేండి, ఈ అటు ఇటు కాని వ్యవహారాల్లో ఉంటారు, వాళ్ళకి చెప్పట్లనే. సేవలో పరిగెత్తడు, దేవుని ముందు కూడా పరిగెత్తడు, మధ్యలో కూర్చుంటాడు ఒక్కొక్కడు ఆశోదుడు, మిమ్మల్ని గాల్లే ఒకడు అట్టుంటాడు. వాని కోసం చెప్పట్లే నేను, వాడు సుంటా అన్నమాట. వాడు లోకంలోకి పోయి ఆత్మను సంపాదించడం చేత కాదు, వాడు దేవుని దగ్గర పోయి గోజాడటం చేత కాదు, మధ్యలో కూర్చుంటాడు సోంబేరుడు. వాడి పొందాడే కానీ ప్రతిష్ట వేస్ట్ వాడు. కానీ నిరంతర కృషి వల్లులాగా ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు చూడండి. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, నీ కష్టం నూతనత్వాన్ని స్వతంత్రించుకొని వినూత్నమైన అడుగులు వేసి గొప్ప విజయాలు సాధించాలంటే కొద్దిగా రోజు చేస్తున్నా మంచిది, కొద్దిగా ఒక 2-3 రోజులు అట్లా కేటాయించి అట్లా బయటికి వెళ్ళినానా, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టు, కాస్త కూర్చో, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చో, కొంచెం వివేచించు, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నావు, ఏం సంగతి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని కొంచెం డిస్కషన్, దేవుడితో కూర్చో. వాక్యాలు చెప్తున్నావు, నువ్వు విను, అసలు నువ్వేం చెప్తున్నావు. కొంతమంది ఎంత గొప్ప తోపులు అయ్యారంటే, అయ్యగారు ప్రసంగం చేస్తాడు, వెళ్ళిపోతాడు, ఆడు ఏం చెప్పాడు ఆడు వినడం. నేను అంటాను, నువ్వు చేసే ప్రసంగం ముందు నువ్వు వింటున్నావా, నువ్వు చేసేది నీకు అర్థమైందా, నీకు నచ్చిందా, నీకు తృప్తి కలిగిందా, అప్పుడు ఎదుటి వాళ్ళకి ఓకే. నువ్వేదో ప్రసంగం చేసేసి వెళ్ళిపోయి వాళ్ళే వినేస్తారులే అంటే ఎప్పుడు నాయనా నువ్వు అభివృద్ధి చెందుతావు? తన పనిని సరిగా పరిశీలించి లోపాలు లోటుపాట్లు బాగుగా గుర్తుపట్టి బ్యాలెన్స్ చేసుకున్నవాడు నిపుణత గల పనివాడు. వాడు రాణిస్తాడు, వాడు ఫలసాయం పొందుతాడు, వాడు ఫలిస్తాడు. తను చేసినది చూసుకునే మనసున్నోడికి దేవుడు చేసింది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనుంది. దేవుని లక్షణం అది. చేసుకుంటా పోవటం కాదు, చేసింది ఏందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునే లక్షణం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఏం చేస్తున్నాను, నా ప్రయాణం ఎలా నడుస్తుంది, నా సేవ ఎలా జరుగుతుంది, నేను దేని కేంద్రం చేసుకున్నాను, ఏ మెట్టుకు వచ్చాను, ఎంతవరకు నేను ఫలించాను,
ఎంతవరకు గ్రోత్ అయ్యాను, ఎంతవరకు విజయం పొందాను, ఎక్కడెక్కడ తేడా పడుతున్నాను, నేను ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి. ప్రసంగం చేసిన, సంఘంలో క్రమాలు నేర్పిన, నడిపిన, ఫ్యామిలీలో ఉన్న, కుటుంబంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను, సంఘంలో నేను ఎలా వ్యవహరిస్తున్నాను, భర్త భార్య దగ్గర ఎలా వ్యవహరిస్తున్నాను, భార్య భర్త దగ్గర ఎలా వ్యవహరిస్తున్నాను, ఓకేనా, ఉపదేశం ఎలా చేస్తున్నాను, పరిశీలన, స్వీయ విమర్శ. తమ్ముడా నేను చెప్పేది రైటా రాంగా చూసుకోవాలి కదా. నువ్వు ప్రసంగం దంచేసి వెళ్ళిపోతే ఎట్లనా, నువ్వు చూడాలి కదా నువ్వేం మాట్లాడావు, ఎక్కడ తేడా పడ్డావు. నేను అదే చెబుతాను, వాక్యాలు చెప్పి దిగే వాళ్ళకి అందరికీ అదే చెప్తాను. బోధించావా నాన్న, నువ్వు వింటున్నావా, నువ్వు బోధించింది ఉందా? నేను బోధించి దిగిపోవటం ఇంకా నేను మళ్ళీ వెనక్కి చూసేది ఏంది? పరిశుద్ధాత్మ మాట్లాడితే ఒక్కొక్కటి మళ్ళీ అదొకటి ఏమో నిలబడ్డా ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు మాట్లాడేశాడు, ఇంకా నేను చూసేది ఏం లేదు. నేను చెబుతున్నాను, చూసుకునే అలవాటు లేకపోతే పరిశుద్ధాత్మ వాడుకోవటం కూడా పక్కన పెడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వాడుకోవటానికి మొదట చూసేది విధేయత, దిద్దుబాటు చేసుకునే మనస్సు. బ్రదర్ అయిపోయిందిగా, ముగిస్తున్నా నేను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ విలువైందే. అది లైవ్ ఉందో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ లైవ్ ఉంటే అందులో భద్రంగా ఉంటుంది, మళ్ళా పెట్టుకో. వినాలా నీకు చాలా అర్థమయ్యేటట్టు, చాలా సులభ శైలిలో, సహజ శైలిలో నేను మాట్లాడాను. నేనేం ఫ్యాషన్గా మాట్లాడలేదు, ఇంకో టైపులో మాట్లాడలేదు, లేకపోతే గందరగోళంగా తిక్కలుగా మాట్లాడలేదు. ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ వచ్చాను. మొత్తం నాకుంది అలవాటు, నాకుంది. నేనేం ప్రసంగం చేశానో అది వినే అలవాటు నాకుంది. చూసుకున్నా ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ జాగ్రత్త కావాలో, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో. ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉంది, నా గుండెల్లో భారం ఉంది. చెప్పే మాట 100 మంది కూర్చుంటే కనీసం 90 మందికి 90% ఎక్కాలి. ఛాన్స్ ఉంటే 100 మందికి ఎక్కాలి, అది కూడా 99.9% ఎక్కాలి. మిస్ అవ్వకూడదు, ప్రతిదీ పంపించాలి హృదయంలోకి. కాబట్టి నేను మళ్ళీ పెట్టుకొని వింటా, తేడా పడితే చూసుకుంటా. ఓకే ఇట్లా అట్లా ప్రారంభం నుంచి కూడా నా హృదయ భారాన్ని బట్టి అట్లా వెతుక్కున్నాను నేను. వాక్యం ఏ విధంగా వెళ్తే అది క్షేమకరం. అచ్చంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడాను అనుకో, ఎగ్జాంపుల్స్ ఎన్ని సంవత్సరాలు దొరుకుతాయి? ఎగ్జాంపుల్స్? కాదు. లేఖనములలోని తలంపులే కేంద్రంగా చేసుకొని దేవుడిచ్చి ఆ ప్రత్యక్షతల ఆ తలంపుల్ని తీసుకొని మాట్లాడాలి. అవి కూడా రొటీన్ ఉండొద్దు, రుచికరమైనవిగా, వినూతనమైనవిగా, తాజాదనంగా, బిడ్డలకి హెల్దీ ఫుడ్గా ఉండాలి. అందుకని అట్లా విమర్శ చేసుకున్నాను. స్టార్టింగ్లో 2008లో లోకల్ ఛానల్ ఒకటి ఉంటే అందులో ఒక 30 ఎపిసోడ్ల దాకా మాట్లాడాను నేను వాక్యాన్ని. సడన్గా ఆపేశాను, నీకు మాట్లాడటం ఆపేశాను. ఎందుకో తెలుసా? ఆ మాట్లాడిన విషయాలు పరిశీలించుకున్నా. నా మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి అనేది నాకు అర్థమైంది. లేఖనాన్ని ఎలా తీసుకున్నాను, ఎలా విభజిస్తున్నానో, మాట్లాడే నేచర్ ఎలా ఉంది, అది తెచ్చిపెట్టుకున్నట్టుందా, సహజంగా ఉందా అనేది పరిశీలించుకొని, ఇట్లా కాదు నేను సరిగా నేర్చుకునే దిగాలి సీన్లో, కానీ మళ్ళీ అది బ్రేక్ చేసి మళ్ళీ దేవుని ముందుకెళ్ళి సిద్ధపడి ఇక సహజంగా మాట్లాడటం, న్యాచురల్గా మాట్లాడటం, అట్లా దిద్దుబాటు చేసుకున్నాను. ఎందుకు? చూసుకున్నాను కాబట్టి ఆపి సరి చేసుకొని మళ్ళా లైన్లోకి దేవుడు ఇప్పుడు తీసుకెళ్ళి అది ఎంతోమందికి దీవెనకరంగా మార్చినట్టు మీరే చెబుతున్నారు, నేను కాదు. అది నేను ఎచ్చులు పట్టం కాదు. అది ఏదన్నా వర్కౌట్ అయింది అంటే పరిశీలించి చూసుకోవటం వల్ల పెద్దోడా
ఏమంటావు? వెతుక్కోపోతే ఎట్లా? మనల్ని మనం పరిశీలించుకోపోతే ఎట్లా? ఎక్కడ తేడా పడుతున్నాం చూసుకోపోతే ఎట్లా? ఏం దావీదు? పని చేసేటప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు నాన్న. కాస్త పక్కకు వచ్చి సంఘ నిర్మాణమైన, పరిచర్య వ్యవహారమైన, ఫ్యామిలీ వ్యవహారమైన, ఆల్రెడీ చేసిన ప్రసంగమైన సమస్తం కూడా పక్కకు వచ్చి కొంచెం చూడాలి. అక్కడ నుంచి దాన్ని పారదర్శకంగా చూడాలంటే కొంచెం పక్కకు రావాలి, టైం కేటాయించాలి. 6 దినాలు సృష్టి చేసి తను చేసినది యావత్తు దేవుడు చూసుకున్నాడట. ఏమి నేర్చుకున్నావు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది మన బ్రతుకాలని సరిపోయిన పాఠం. కానీ ఎంతమంది అలా పరిశీలించుకుంటారు? స్త్రీలైనా పురుషులైనా పరిశీలించుకున్నోళ్ళు ధన్యులు. వాళ్ళు దేవుని చేతిలో గండ్రగొడ్డలిగా వాడబడతారు. దేవునికి మహిమ. 3వది, ఇంకా కేవలం 2 మాత్రమే చెప్పి ముగిస్తాను నేను. మొదటిది ఏం చెప్పాను? ఎవరికి గుర్తుంది? రెండోది ఏంటి? వీళ్ళు ఏం చేయాలి? సమస్తాన్ని మళ్ళీ దేవుని ముందు సరి చూసుకోవాలి. ఎలా ఉంది ఏంటనేది మొత్తం ఆలోచించుకోవాలి. దానికి కొంత టైం కేటాయించాలి. నూతనమైనటువంటి ఆలోచనలు దేవుని ముందు తీసుకొని నూతనమైన అడుగులు వేయాలి. అప్పుడు భక్తిలో తాజాదనం ఉంటుంది, సేవలో తాజాదనం ఉంటుంది, ఉపదేశంలో తాజాదనం ఉంటుంది. లేకపోతే రొటీన్ 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 రొటీన్. మీరు నన్ను వెంబడేస్తున్నారు కనుక నన్ను దేవుడు నడిపించిందంతా మీ ముందు బట్టబయలు చేస్తున్నా. పౌలు అపోస్తల కార్యంలో చెప్పాడు 20వ అధ్యాయంలో, ఏమీయో దాచుకొనక అన్నిటినీ మీకు బోధించానని. నేను అట్లా బోధిస్తున్నానండి. ఇవి తెలివిగా తీసుకుని ఆచరణలో పెట్టినోడు ధన్యుడు. సక్సెస్ అవుతాడు, సాధించగలుగుతాడు. అయిపోయింది. 3వది, ఇప్పుడు ఏమన్నాను? పరిశీలించి చూసుకోమన్నాను దేవుని దగ్గరికి వెళ్ళి. 3వది ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నాలో ఉన్న ఆ భారము ప్రజ్వలింప చెయ్యయ్యా అని దేవుని ప్రార్థన చేయాలి. దేవుని అడగాలి. దేవుని సహాయం లేకుండా భారము రెట్టింపు కాదు, ప్రజ్వలించదు. ముందేం చెప్పాను? పరిశీలించి చూసుకోమన్నాను, వినూత్నమైన అడుగులు వేయమన్నాను. అన్ని నూతనత్వం. కొద్ది రోజులు అట్లా మనం సైడ్ అయినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది వర్క్. అవునా? ఏందో ఎవరు ఏం స్పందించట్లేదు. అవునా కాదా? ఏమో. 3వది ఏంది? దేవుని పాదాలు పట్టుకొని గోజాడాలి. ఏమని? విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు, కలకాలమని నాకు నొసగు. అలాగే తర్వాత చరణం, నీ హృదయ భారంబు నొసగి నీ చిత్తంబు నెరవేర్చ నేర్పు. ఓకేనా? నీ హృదయ భారమే ప్రభువా. చల్లారిపోతున్న నా భారం నాకు అర్థమవుతుంది. నాలో ఆసక్తి చల్లారుతుంది, భక్తి చల్లారుతుంది, భారం తగ్గిపోతుందయ్యా. ఒకప్పుడు తీవ్రమైన ఆసక్తితో పరిగెత్తిన వాడిని ఇప్పుడు వెనకడికి వేస్తున్నానయ్యా. నా దృష్టి మళ్ళుతుందయ్యా. లోకం నన్ను ఆకర్షిస్తుంది ప్రభువా. ఎక్కడ చిక్కుబడ్డానో దయచేసి నన్ను విడిపించు. నా హృదయ భారం అయ్యా నువ్వు ఎరుగున్నావయ్యా. లోకాన్ని చూసినప్పుడు నీ హృదయంలో ఏ భారం ఉందో నాకు ఆ భారం పెట్టవా, నాకు ఆ భారం ఇవ్వవా. నీ బిడ్డలను చూసినప్పుడు నీకే భారం ఉందో ఆ భారం నాకు ఇవ్వవా. ఇట్లా అడగాలి, అప్పుడు ఇస్తాడు దేవుడు.
దేవుడు ఇస్తాడు. 3, 4వది ఇది చాలా కీలకమైనది, సహవాసం. నువ్వు సేవలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో, ఒంటరి అయిపోతావు. ఎందుకంటే అందరు విశ్వాసులు ఉంటారు, నువ్వు దైవజనుడివి. అందరు విశ్వాసులు ఉంటారు, నువ్వు దైవజనుడు అవుతావు. అక్కడ ఏం జరిగిద్దంటే నీకు ప్రధానంగా సహవాసం అనేది లోపించింది. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా కూడా విశ్వాసులు. నువ్వు విశ్వాసిగా ఉండి సంఘంలో ఉంటే నీకు విశ్వాసులు, నువ్వు ఫ్రెండ్స్, మీరు ఒకళ్ళనొకళ్ళు భక్తికి రేపుకుంటారు. కానీ ఇప్పుడు సేవకుడివి అయ్యావు, సేవకురాలివి అయ్యావు. ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను వెంబడించే వాళ్ళు, నువ్వు కదిలితే కదులుతారు, నువ్వు ఆగితే ఆగుతారు. నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు ఏడిస్తే ఏడుస్తారు. నువ్వు నిలబడితే నిలబడతారు, కూర్చుంటే కూర్చుంటారు. అంటే ముందు నువ్వేం చేస్తావో వెనక వాళ్ళకి చేస్తావు. అంతేగాని నిన్ను హెచ్చరించి, ప్రోత్సహించి, నిన్ను దేవుని పాదాల చెంతకు తీసుకెళ్ళి ఆత్మల భారాన్ని గురించి మాట్లాడి మొదలైనవన్నీ చేసేవాళ్ళు ఎవరుంటారు తమ్ముడు నీకు? ఒక్కసారి ఆలోచించు. ఉంటారా? అవకాశం ఉంటే చల్లార్చేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, నిన్ను రెచ్చగొట్టేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, నువ్వు చేసిన దాన్ని మెచ్చుకునేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇంకా నూతన భారం నీ కలిగేటట్టు నిన్ను ప్రోత్సహించేవాళ్ళు ఎవరుంటారు? అందుకని విశ్వాసులు ఎవ్వరూ కూడా నీతో సాటి రారు, ఈక్వల్ కారు. నీ కదలికల్ని బట్టి వాళ్ళు నడుస్తారు తప్ప, వాళ్ళు వచ్చి ఒక విశ్వాసం వచ్చి, ఇప్పుడు విజయ్ నువ్వు వచ్చి నన్ను పట్టుకొని పోతాయా, ఏదన్నా నన్ను ప్రార్థన చేసుకుని పోయాలా, పదందా ప్రార్థన చేద్దా అంటావా? ఉందా నీకు అంత సీను? లేదు. ఒకవేళ నేను ప్రార్థన చేసుకోకుండా నీకు కనబడినా నువ్వు చెబుతావు? నాకు చెప్పలేను. ఎందుకని? నాకంటే ఆత్మీయతలో పెద్ద దైవజనులు. నీకేం భయం వచ్చేది చెప్పనా? పగలు నా కళ్ళ ముందు కనపట్ల, అన్న నైట్ మేలుకుంటున్నాడేమో ప్రార్థనలో. పొరపాటున అన్న నువ్వు ప్రార్థన సరిగ్గా చేసుకోవట్లా, ప్రార్థనకు పోదాందా అంటే, నేను నైట్ మేలుకొని చేసేది నీకు తెలుసా? నువ్వు జాగ్రత్త చేసుకో, నేను లైన్లో ఉన్నా అంటే నా గాలి పోయే అవకాశం. ఎందుకు వచ్చిన గొడవ అని నేను ప్రార్థన చేయకుండా బలాదూరుగా తిరుగుతున్నా నన్ను హెచ్చరించలేడు. ఎందుకంటే ముందే రెస్పెక్ట్ నా మీద. నా కళ్ళ ముందు కనపడకపోయిన రహస్యం ఉందో ఆయన దేవుణ్ణి కలుసుకునేది ఆయనకి ఉంటుంది. తొందరపడకూడదు నేను. ఆయన నాకు ముందున్నవాడు, నాకు నేర్పినోడు. నేను ఎడదాకా వచ్చానంటే ఆయన వాడుకున్నాడు దేవుడు. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని భయపడతావు కదా? అదే కదా? అవును. అన్న ఒకవేళ కూర్చొని ఉన్నా కూడా దేవునితో మాట్లాడుకోగల శక్తి ఉంది, నాకు అది లేదు. చెప్పా కదా, ఆయన ముందటివాడు, ఆయనకుండే స్థాయి ఆయనకు ఉంటుంది. దేవుడికి ఆయనకున్న పర్సనల్ కాంటాక్ట్ ఏదో ఉంటుంది. ఆయన నడుస్తున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, మాతో ఎందుకు చేస్తున్నా, అవునా? ఎన్ని చేస్తున్నా సరే మళ్ళా ఆ సమయం వచ్చేటప్పుడు లైన్లోకి వెళ్ళిపోతాడు. మా అందరికంటే మా అందరికంటే డీప్గా అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే పదం రా అనే దమ్ ఎవరికి ఉంటుంది, అవునా? అంటే మీరు నా దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసులే కదా. ఇప్పుడు పాస్టర్లు ఆయన నాకు విశ్వాసులే, నా కళ్ళకి నా సహదాసులే. తిమోతి సహదాసుడే, అయినా సరే నా ప్రియమైన కుమారుడా అన్నాడు. బిడ్డ, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీకు ఆ ధైర్యం లేదు. కానీ అలాగే మీరు విశ్వాసులు ఎదురు ఉన్నప్పుడు విశ్వాసులకు కూడా మిమ్మల్ని అలా గల్లించే ధైర్యం ఉండదు. అమ్మో ఆయన చెబితే నేను విని మారినోడిని అయితే ఆయనకి నేను అన్న ప్రార్థన పోదాందా అని నేను ఆయన్ని పిలవటం, అమ్మ బాబాయ్ అస్సలు అని విశ్వాసులు అనుకుంటాం. మరి ఎట్లా నీ బ్రతికేంది? సింగిల్ ఒంటరిగాడు అయిపోయావు కదా. నేను చెప్పనా, ఇది పెద్ద నష్టం నీకు. ఒంటరి కావద్దు నువ్వు. నీకు ఆ సౌకర్యం ఉంది, కాకుండా నువ్వు జంటగా ఉండటానికి. ఎట్లా అంటే, ఆత్మీయుడైన నీ సహోదరుని ఒకరిని ఫ్రెండ్షిప్ చేసుకో, సహవాసం ఏర్పరచుకోండి.
ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి మాట్లాడండి. ఎందుకంటే మీరందరూ సమకాలీనులు, సహోదరులు, మొత్తం నాయకులు. ఏం మాట్లాడుకోవాలి కలిసినప్పుడు? నేను కొంతమంది దైవజనుల దగ్గరికి, ఇప్పుడు నా సమకాలీనులైన వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పిలిచా, మనం కలిసి ప్రార్థిద్దాం వస్తారా అని. వాళ్ళు రాలా. సిగ్గుమాలి నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి పిలిచా. ఎందుకంటే నాలాగా కొంత బరువు మోస్తున్నాడే నన్ను అర్థం చేసుకుంటాడు. ఈరోజు ముందు నేను పోయి రేపుదాం, తర్వాత అతనికి మనసు ఉన్నప్పుడు అతను ఫోన్ చేస్తాడు, ఇద్దరం కలిసిపోయి చేద్దాం అని కొంతమంది దగ్గరికి పని కట్టుకొని నేను వెళ్ళి ఆ సహవాసం కోసం, రండి మనం కలిసి ప్రార్థనలో గడుపుదాం వస్తారా? వాళ్ళు వేరే ఆలోచనలు చేసుకున్నారు. పొరపాటున వాళ్ళ దగ్గర పోయి నేను కూర్చుంటే నా కిరీటం ఆడ కింద పడిద్దో లేనిపోయిందని వాళ్ళు సర్దుకున్నారు. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే ఇక నా మంది ఏకాకి జీవితమే, ఇక పరిశుద్ధాత్ముడు యేసయ్య తప్ప ఇక నాకు ఎవరు లేరు. ఉంటే ఇప్పుడైనా సరే, బ్రదర్ దేవునితో గడుపుదాం వస్తావా అని ఏ దైవజనుడైనా ఫోన్ చేయమను, నేను వెళ్తా. నా సమకాలీనుల్ని, నా వలి ఈ బరువు మోస్తున్న స్థాయిలో ఉన్న వాళ్ళని పిలవమని నేను పోతా. అది అలా కలయిక లేకపోవటం వాళ్ళకి నష్టం, నాకు ఇబ్బంది. అందుకే నేనేం చేశానంటే, ఇక ఇప్పుడు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో తిమోతి అన్నాడు కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేసి చూశాను. ఎవడన్నా అందుతాడేమో, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, సహవాసంలో కొనసాగుదాం. వాళ్ళ లెక్కలని వేరుగా ఉన్నాయి. ఓకే అంటే వాళ్ళని దోషులు చేయాలని కాదు, వాళ్ళ ప్రయాణం వాళ్ళది, వాళ్ళ దర్శనం వాళ్ళది, వాళ్ళ భారం వాళ్ళది. అవునా? నా భారంలో గౌతలోడు రావాలని రూలేం లేదుగా, రాలేదులే అని ఇక నా పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళని చిన్నగా పదండి అయ్యని వెంటేసుకొని తిరుగుతున్నాను. ఇక నన్ను నేనే ఏకాంతానికి రేపుకున్నా, దేవునితో గడపడానికి రేపుకున్నా, కాస్త దేవుని ముందు కూర్చోడానికి, అన్నీ పరిశీలించుకోవడానికి ఏం చేసినా ఎవరు అంతేనా? అశోకు, నువ్వు ఎప్పుడు పిలుచుకుపోయావరా నన్ను? మళ్ళీ మిగిలిన పాస్టర్లు కలిసి వెళ్ళారు కదా మీరు, అదిగో మీరు కూడా అంతే కదా, మీరు దావీదు మీరు కలిసిపోతారు కదా, నన్ను ఎప్పుడు పిలిచారా? అదిగో దేవునికి స్తోత్రం. పోనీ నన్ను పిలవపోయినా పర్వాలా, నన్ను పిలవపోయినా పర్వాలా, మీరన్నా కలిసి సహవాసంలో ఉండండి. అది దూరం అయితే మీకు పెద్ద నష్టం. ఈ మెట్టుకు వచ్చిన తర్వాత ఇక నాకు ప్రాక్టికల్గా నేను ఒంటరిగా నేను దేవుడితో గడుపుకోవటం అలవాటు చేసుకున్నాను కనుక నాకు దిగులేదు. అదే కదా పాట, ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రకారము. చాలాసార్లు దేవుని ముందు ఏడ్చిన కారణాలు ఇదొకటి, చాలాసార్లు దేవుని ముందు ఏడ్చిన కారణాలు ఇదొకటి. ఎంతమంది ఉన్నా నేను ఏకాకినేగా ప్రభు అని ఏడ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమంది ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, దైవజనులైనా, విశ్వాసులైనా, ప్రత్యక్షంగా ఉన్నోళ్ళైనా, పరోక్షంగా ఉన్నోళ్ళైనా, ఒక రోజుకు లక్షలాది మంది ఏ ఛానల్లో వింటేనే మొత్తానికి ఒక రోజుకు వచ్చి లక్షలాది మంది ఆ ఉపదేశాలు వింటూ ఉన్నారు. అంటే లక్షలాది మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంతమంది అందరూ కలిసి ఉన్నా, అందరూ యేసయ్యా స్తోత్రం అన్నా, శాలేమన్నా అన్నా, నేను ఒంటరిని. ఎందుకు? మిమ్మల్ని గద్దించి ఇప్పుడు తిట్టినా గద్దించినా కోపడా సరిగిన జాగ్రత్త చేయి అంటానికి నేను ఒకడు ఉన్నా. మరి నాకు బా ఏం చేస్తున్నా? ఉపవాసం ఉందా 3 రోజులు ఖాళీనా? ఖాళీ చేసుకుంటానన్నా, పదన్నా వస్తాననే దానికి ఎవరున్నారు నాకు? అయినా పైన ఆయన అన్న ఇందా ఈ రాత్రి మనం 3 రోజులు గడుపుతుందా దేవుడితో? వాక్యం చదివేయాలా? ఏ బాయ్ చదువుతున్నావా? ఎట్లా నడుచుకుంటున్నావు అనేవాడు ఎవరు? ఉన్నారా? అప్పుడు ఎంత డేంజర్ నాకు అది చూడు. పైన హెచ్చరించేవాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే, గద్దించేవాళ్ళు లేకపోతే, తిట్టేవాళ్ళు లేకపోతే, కోప్పడేవాళ్ళు లేకపోతే
కృంగినప్పుడే భయపడవాగా ఏం కాదుపా నేను అని ధైర్యం చెప్పేవాడు. నా దేవుడు ఉన్నాడుపా, నేను చేయగలను చేస్తాలేపా నేను విన్నదట్టేవాడు. లేకపోతే ఎంత డేంజర్ అది. ఏమి ఇవ్వకపోయినా సరే ముందు భరోసా ఇచ్చి ఒక ఎంకరేజింగ్ వర్డ్ మాట్లాడే పర్సన్. అందుకే మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ మెట్టుకు వచ్చిన తర్వాత ఇంకా నేను అది ఆశించడం కూడా రైట్ కాదులే. ఇంకా ఆయనకే దగ్గర అవుతా ఉండే కొద్ది ఇంకా ఆయనకే దగ్గర అవుతా ఉండాలి. నాతో ఉన్నవాళ్ళకి అర్థం కాదు. పొద్దుగూగులు ప్రార్థనా తోట అంటాడు, కొండ అంటాడు, ఆడంటాడు, పొలం అంటాడు, చెరువు అంటాడు, కాలం అంటాడు, ఇడిపించి తగలయ్య పొద్దుగూకులు అంటే అందులో ఉన్న రహస్యం అర్థం కాకపోతే అలా అనిపిస్తుంది. నాకు అర్థమైంది కనుక ఏ పొద్దు లోకానికి దూరంగా ఆయనకి దగ్గరగా వెళ్ళటానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే లోకానికి దగ్గరగా ఉన్నట్టు లాగిద్ది అది. అందుకే దాన్ని చిక్కకూడదు. చిక్కకుండా తప్పించుకుంటా భక్తి సాధన చేసుకోవాలి. మరి నన్ను ఎవరు రేపుతారు? అందుకే తిమోతి పత్రిక 1 పత్రిక 4:7 వచనం ప్రకారం అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోనైనా అన్న మాట ఆ తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక షాలేము రాజుకు రాసిన పత్రిక అని పెట్టుకొని చదువుకుంటున్నాను. కానీ మీకు ఆ సౌకర్యం, మీకు ఆ ఇబ్బంది లేదు, మీకు సౌకర్యం ఉంది. ఖచ్చితంగా ఈ మాట తీసుకోండి. మీరు మీ సహోదరులు కలిసి ఒకరినొకరు రేపండి. భక్తికి, ఆత్మీయతకు, ప్రార్థనకు. కొద్ది రోజులు సేవ చేసావంటే మళ్ళీ ఒక 3 రోజులు అట్లా ప్రార్థన తోటలో గడుపుదామా, వస్తారా అని మీరే చెప్పుకోవాలి. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. కూటమి అయిపోగానే విశ్వాసులు పోయినట్టు పాస్టర్ల గడి ఓడి బ్యాగ్ వాడి సంఖ్యలో పెట్టుకొని పరిగెత్తే పనిలోనే ఉంటున్నారు. వైనంతైనా లేకుండా కలవాలి కదా. కాసేపు కూర్చోవాలా, మాట్లాడుకోవాలా. నువ్వేంది, నేనేంది, మంచి ఏంది, చెడ్డేంది, ఎట జరుగుతుంది, సేవా పరిచర్య ఏంది, వాట్ ఈజ్ వాట్ అని కొంచెం ఫ్రెండ్షిప్. తర్వాత ఫోన్లో మాట్లాడుకోవటం అప్పుడప్పుడు కాస్త. మరి వాళ్ళు ప్రార్థన చేసుకునే సౌకర్యం దగ్గర నుంచి తిండితో సహా మొత్తం ఏర్పాటు చేయించాను. దిమాకుంది ఒక్కడికన్నా. ఎందుకు చేయించాను? నేను వెతుకుతా ఉంటా, ఎవడన్నా ఉన్నాడా తను రేపబడి ఇతరులను రేపి వచ్చి ఇక్కడ గడిపేవాడు ఎవడన్నా ఉన్నాడా సరైనోడు ఒక్కడన్నా. అది నా కళ్ళు అది కట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తానే ఉన్నాయి. మీరేమనుకున్నారంటే విశ్వాసులను తెచ్చి కాసేపు ఇక్కడ గడుపుకోవటానికో అనుకున్నారు. మీరు విశ్వాసులు సెకండ్, ఫస్ట్ మీరు. ఇద్దరు ఉన్నారు, నిలబడండి రండి, లేకపోతే మీ ఇద్దరు రండి, లేదా ముగ్గురు రండి. మీ ముగ్గురు కాంటాక్ట్లో ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు ఎవరో ఒకళ్ళు, ముగ్గురులో ఒకడు దేవుడితో గడిపి కొద్ది రోజులు అయిపోయినట్టుంది, మళ్ళీ ఒక 3 రోజులు వేద్దామా, నైట్ పగలు రాత్రి పగలు అక్కడే ఉందాం, ప్రార్థనలో గడుపుకుందాం. అంత కాకపోతే ఫాస్టింగ్ ఉండలేకపోతే తినైనా సరే దేవునితో గడుపుదాం, కొంచెం అల్పాహారం తీసుకొని దేవుడితో గడుపుదాం. వస్తారా? వంశీ వస్తావా? నువ్వు విజయ్ అన్నా తప్పకుండా నా గడుపుదామన్నా. శ్యామ్ వెళ్దామా? తప్పకుండానా. రైట్. ఈరోజు ఈ ముగ్గురిని చూసినప్పుడు తర్వాత ఇంకొకళ్ళు రేపడతారు. అట్లా మిమ్మల్ని మీరే ఫ్రెండ్షిప్ ఏదా మీలో? ఎవరెవరితో ఫ్రెండ్షిప్లో ఉన్నారు? ఎవరెవరితో ఫోన్ మాట్లాడతారు? ఎవరిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? సహవాసం ఉందా? స్నేహం ఉందా? దైవజనులు కదా మీరు. మీరు రాజులేని యాజకులా? ఆఫ్ కోర్స్. కానీ క్రీస్తు శరీరం అనే శరీరములో అవయవాలు, ఒక అవయవానికి ఒక అవయవం స్పందిస్తుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది, నోరు కేక వేస్తుంది. నా దగ్గరికి ఎవరు రారన్నా అనొద్దు. నువ్వు వెళ్ళావా? నువ్వు గల్లిచ్చావా? సిస్టర్స్ ఫ్రెండ్షిప్ నీకు తెలియదురా తల్లి, కొత్తగా సేవలోకి వచ్చావు. ఆల్రెడీ దేవుని పనిలో ఉన్న సోదరుని, ఒక సోదరుని, భక్తి కలిగిన వ్యక్తిని, ఆత్మీయత కలిగిన వ్యక్తిని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదమ్మా బంగారు తల్లి. చేసుకున్న ఆ సహవాసంలో దేవుణ్ణి వెతకాలి కదా నానా. బలహీనులు, భక్తిహీనులతో స్నేహం వల్ల మనం చల్లారిపోయి భారం కోల్పోయే అవకాశం ఉంటుంది నానా. అందుకని వివేకం గలవాడు ఏం చేస్తాడంటే ఇలాంటి రిలేషన్ ఏర్పాటు చేసుకుంటాడు. దైవజనుల సహవాసం, సాటి సహోదరుల సహవాసం, అదే ఫెలోషిప్.
ఒక సంఘానికి నాయకుడినయ్యా, నీకు నేను రాజుని, ఏదో ఆ పూట వెళ్ళి అక్కడ మాట్లాడతాను ఇంక అంతవరకే అంటే నడవదు. అట్లా నష్టపోతావు నువ్వే. పచ్చి నిజాలు చెప్పా, తర్వాత మీ కర్మ. చెప్పాల్సినవన్నీ మాత్రం చెప్పా. ఎంత ప్రాముఖ్యం సహవాసం. నేను చెప్పినట్టు నువ్వు చేసి చూడు. ప్రారంభంలో నేను మీలాగున్నప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఇలాంటి భక్తిపరుల స్నేహం లభించింది. అది నాకు ఎంతో ప్లస్ అయింది. నైటు తిని 10 మోకాళ్ళు వేస్తే వాళ్ళతో పాటు కాసేపు నేను కూడా మోకాళ్ళు వేసి పండుకునేవాడిని. 3 లేచి చూస్తే మళ్ళీ మోకాళ్ళ మీద అట్లా అయ్యా స్తోత్రం, అయ్యా 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 స్తోత్రం అంటూ ఉండేవాడు. 3 అవుతున్నా ఇంకా గొంతున పడుతుంది, లేచి చూస్తే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాంటి వాళ్ళ సాంగత్యం దొరికింది నాకు. పోరంబోకుల వాళ్ళ సాంగత్యం కాదు, పనికిమాలిన వాళ్ళ సాంగత్యం కాదు, తిని నిద్రపోయి గురకబెట్టే సోంబేరి వాళ్ళ సావాసం కాదు, లోకంలో ఏడాడ చెత్త అంతా తీసుకొచ్చే దరిద్రుల సావాసం కాదు, సెల్ ఫోన్ తీసుకొచ్చి సెల్ ఫోన్లో ఊళ్ళో వాళ్ళు విసర్జన అంతా చూపే దరిద్రం కాదు. నైట్ మోకాళ్ళు వేస్తే మళ్ళీ తెల్లారు 3 దాకా. ఇంకెంతసేపు ఉంటాడంటే కోడి కూసిందాక అంతే. మోకాళ్ళు పుళ్ళు పడి రక్తాలు గారే పరిస్థితి. తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా నేను? గుర్తుపెట్టుకొని సహవాసాన్ని అలవర్చుకోండి, ఏర్పరచుకోండి. కనీసం 2-3, అంతకంటే ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ ఉన్నా మంచిది. మనవాళ్ళేగా. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు, ఒకడికొకడు అప్పులు ఇచ్చుకోవడాలు పెట్టుకోవద్దు. ఉంటే సాయం చేయండి, అయితే వదిలేయండి, ప్రార్థన చేయండి. అంతేగాని మేము ఫ్రెండ్స్ బ్రదరు అందుకని 1 లక్ష ఇప్పించాలంటే తేడా వచ్చింది. మళ్ళీ 2 కేసు పెట్టుకుని నా దగ్గర రావాల్సి వచ్చింది. అట్లాంటి దరిద్రాలు పెట్టుకోకండి. ఇచ్చావా, ఒకవేళ హెల్ప్ చేసావా, ఇంకా రాదనుకొని ఇచ్చేయి అంతే. మళ్ళీ అన్న ఇస్తాడనుకొని ఇచ్చానన్న సేవ కూడా ఉండట చేయొచ్చా అనుకుంటూ రావద్దు. నువ్వు ఇస్తే ఇంకంతే, మళ్ళీ వచ్చిద్దని ఇవ్వద్దు. మన లెక్క అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమైంది తమ్ముడు అని చెప్పింది? ఫ్రెండ్షిప్ చేయకపోవడానికి, ఇతరులతో పలకరించకపోవటానికి నువ్వు పెద్ద మొనగాడివా అయింది. అయితే నువ్వేమన్నా మొనగత్తేవా? తీసుకోమ్మా నంబర్లు, పరిచయం చేసుకోమ్మా. ఆత్మీయురాలు అందరూ ఒకరినొకరు రేపండి, భక్తిగా రేపండి, కలిసి సహవాసం చేయండి. ఆ తర్వాత చూడండి ఎట్లుంటుందో. 4 చెప్పింది 4. ఇంకొకటి ఉంది కానీ 4 చెప్తాను అన్నానుగా, ముగిస్తాలే. చెప్పేదా? అదే ఇందాక చెప్పా కదా. ఇక్కడ దాకా అనుకున్నాం, వచ్చాం, రీచ్ అయ్యాం, ఇంకా జాలే అని తృప్తి చెందే మనసు ఉంటుందే, దాన్ని అధిగమించటం. ఉదాహరణకి ఒక 50 మందిని రక్షిస్తే చాలు అనుకుని సేవ మొదలుపెట్టా తమ్ముడు. 6 నెలల లోపే 50 మంది అయింది. మనం ఏం చేయాలా? సరే ఇంకొక 50 మంది, 100 మందిని అనుకున్నా. అప్పుడు దేవుడు చెప్పాడు, రే నిద్రమొహమా, బౌండరీలు గీవాకురా అన్నాడు. ఏం చెప్పాడు? బౌండరీలు గీవాకురా నిద్రమొహమోడా. మరేం చేయాలి ప్రభువా? సర్వలోకమునకు వెళ్ళమన్నాను రా, నీ ముందు నేను పెట్టిన లక్ష్యం సర్వలోకం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అంతవరకే ఈ జాల్లే. అప్పుడు పౌలుని చూపించాడు. ఏమని చూపించాడు? నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్,
వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లని పాడిన ఇక్కడ ఈ పాటలో ఏమర్థమైంది? ఏం పాయింట్ పట్టుకున్నారు? ఈ పాటలో ఏం పాయింట్? దినమెల్ల నే బాడిన పట్టుకున్నారా? నీ బలహీనత పట్టుకున్నావా? ఏం పట్టుకున్నావరా బంగారం? వెనకున్నవి మరచి అంటే ఆల్రెడీ చేసిన వాటిని వదిలిపెట్టేసి ఇంకా ఇప్పుడే మొదలుపెట్టాను అన్నట్టు మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టమన్నాడు. ఎప్పటికప్పుడు ఒక బౌండరీ, ఒక హద్దు గీసుకొని ఇంతవరకే ఇంతవరకే ఇంతవరకే. కొంతమంది దైవజనులు అభిప్రాయపడుతున్నారు ఇంతవరకే అంతవరకే, ఎవరైనా అంతవరకే ఇంతవరకు ఎంతవరకు అంతవరకు అని. వాళ్ళు గీసుకున్నట్టు నన్ను గీసుకోమంటే నేనే ఆడ గీసుకునేది? కొంతమంది దైవజనులు బౌండరీలు గీసుకున్నారు. గీసుకొని ఎవడన్నా ఇంకో చోట పోతే అట్లా వెళ్ళరాదు. నేను గీసుకున్నాను చూడు, కదలకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నావు. నువ్వు కూర్చున్నావు నాన్న, నీకు భారం లేదు, నాకు భారం ఉంది. నేను కర్ణాటక పోతాను, తమిళనాడు పోతాను, కేరళ పోతాను, ఒరిస్సా పోతాను, ఛత్తీస్గఢ్ పోతాను, తెలంగాణ పోతాను. దేవుడు నాకు ఇచ్చిన ఎక్కడ ద్వారాలు తెరిస్తే అక్కడ పోయి ప్రకటిస్తా. నీకు చేతనైతే దమ్ముంటే నువ్వు కూడా నడుం కట్టి మరికొన్ని ప్రాంతాలకు నువ్వు పోవాయా? అసలు అంత ఖాళీ ఆడ దొరుకుతుందిరా అయ్యా, నాకు అర్థం కావట్లా. ఆత్మ నాశనం ఒక పక్క అల్లాడిపోతుంటే నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పుకొని దాని మీద మాట్లాడే అంత ఖాళీలు సహోదరులకు ఎక్కడ దొరుకుతున్నాయి? ఎవరికైనా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ చెప్తున్నాను నేను, సీనియర్లు జూనియర్లు అందరికీ చెప్తున్నాను. ఒకరిని చూసి ఒకడు రోషం తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని భారంతో పరిగెత్తి దేవుని పని చేయాలి, ఆత్మను రక్షించాలి కదా. నా హృదయంలో పెట్టిన భారం, నాకు దేవుడిచ్చిన అవకాశాలు, నా కోసం దేవుడు తెరిచిన తలుపులు నాకు తెలుస్తాయి. ప్రతి ఒక్కడికి తెలుస్తాయా? ఎక్కడెక్కడ ఓపెన్ చేశాడో, ఎక్కడ కదలమన్నాడు, ఎటు పోవాలో ఎటు రావాలో నన్ను పిలిచినవాడు చెప్తాడు, నేను కదులుతా. కానీ కొంతమందికి అవగాహన లేని దైవజనులు బౌండరీలు గీసుకొని అక్కడ ఆగిపోయినారు పాపం. అక్కడ కూర్చోమని పిలిచాడా? ఎంత అవకాశం ఉందో అంత, ఎన్ని ప్రాంతాలు ప్రభావితం చేయగలం, అన్ని ప్రాంతాలు నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, సత్యము నుండి తొలగిపోయిన వారిని సత్యంలోకి నడిపించడానికి, దుర్బోధ చేత బంధించబడిన వారిని సత్యంలోనికి, ఆ దుర్బోధ సంఖ్యలు తెంచి సత్యంలో నడిపించడానికి నా హృదయంలో పెట్టిన భారం నాకుంది. 5వ పాయింట్లో చెప్తున్నాను నేను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. ఉన్నతమైన పిలుపు పిలిచాడు నన్ను, హద్దులు గీసుకొని కూర్చోటానికి కాదా, ఎంతవరకే అంతవరకే అని. దేవుని మహాకృపను బట్టి బిడలారా, ఆంధ్రప్రదేశ్లో దేవుడిచ్చిన పిలుపు మేరకు కొంత పని జరిగింది, కొంతమందిని సిద్ధపరిచి లైన్లో దించాం. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంతమందిని దేవుని కొరకు సిద్ధపరిచి కొన్ని ప్రాంతాల్లోకి పంపించాలి. అక్కడున్న చుట్టుపట్ల ప్రాంతాలని దేవుని కొరకు ప్రభావితం చేయాలనే భారంతో దానికోసం కూడా నడుం కట్టాం. ప్రభు చిత్తం, దేవుడు ద్వారాలు తెరిచి ఏదైనా అవకాశాలు ఇస్తే అందులోకి వెళ్ళి వాడబడతాం. ప్రార్థనలో పెట్టండి మీరు దైవజనులు, ఓకేనా? అలాగే కర్ణాటకలో అవకాశాలు ఇస్తే కర్ణాటక వెళ్తాం. అక్కడ ఏదో దేవుడిచ్చిన కృపలో ఆ భాష తెలిసినటువంటి వారిని, లేకపోతే సరైన తర్జుమాదారులను పట్టుకుంటాం, అందులోకి వెళ్ళి అందులో వర్క్ చేస్తాం.
టైంని పోనీయకూడదు. మళ్ళీ ఈ చేసుకుంటేనే మళ్ళీ ఒక పక్క దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మళ్ళీ దేవునితో గడుపుకుంటా ముందుకు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీకేం అర్థమైంది? భారం తిరిగి రెక్టిఫై చేసుకోవాలంటే ఒక 1000 మంది అంటే 1000 మంది రీచ్ అయితే ఇంక చల్లారిపోద్ది. ఇక డేంజర్, ఇక అక్కడ ఆగకూడదు. అక్కడే ఆగితే ఇక డేంజర్. అర్థమైందా? సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా బ్రదర్. ఇప్పుడు పర్లేదు, కూర్చోండి, వినండి. నేను చెప్పేది ఒక్కటి వినండి. ఇది ఒక కొండ అనుకుందాం. మనిషి వర్క్ చేయాలి, నిరంతరం ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాం, ఎక్కాం. ఇది లక్ష్యంగా పెట్టుకున్నాం, ఈ హైట్ లక్ష్యంగా పెట్టుకున్నాం, ఎక్కాం. అమ్మయ్యా చేరానయ్యా అని ఇక్కడ ఆగాం. వాట్ నెక్స్ట్? నేను చెప్పను ఇంకేం జరిగిద్ది. ఇంక నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? దిగటం. అర్థమైందా? బౌండరీ గీసుకున్న బతుకులు అంతే. ఒక హద్దు పెట్టుకుంటారు, ఇంతవరకు రీచ్ అయితే చాలు అనుకుంటారు. అందుకోసం కష్టపడి ఆడదాకా వస్తారు, ఆ తర్వాత అక్కడే కూర్చుంటారు. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే చిన్నగా ఒక్కొక్క మెట్టు దిగిపోయి చివరికి అధోగతికి వెళ్తారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు లేచింది చూడు పైకి. ఇప్పుడు ఏం చేయాలి? అది ఈ హైట్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు ఇంకా ఊపిరి ఉన్నంత వరకు ఇదిగో ఇంకోటి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పటిదాకా ఇది ఎక్కాగా, ఇప్పుడు ఇది లైన్లోకి వచ్చింది. దేవుడు ఎంత ఛాన్స్ ఇస్తే అంత. బౌండరీలు గీసేది ఏంది? హద్దులు గీసేది ఏంది? హద్దుల్లో కూర్చునేది ఏంది? అర్థమైందా? ఇంతటితో ఆగిపోయావు అనుకో, చల్లారిపోతావు. నెక్స్ట్ ఇక దిగటమే ఉంటుంది. కానీ నిరంతరం ఎక్కుతూనే ఉండాలి. అప్పుడు నీకు క్షేమం, ఆత్మలకు క్షేమం. కాబట్టి ఇంతవరకు చేశాను, అబ్బో ఇప్పటికే చాలా చేశాను అని చేసిందే చూసుకొని గుడ్లు బయటికి తెచ్చుకొని అమ్మో అనుకుంటేట ఇంత చేసి కూడా మళ్ళా ఇంకా చేయలేకపోతున్నావు అని ఆరాటపడుతున్నావు. మొన్న తిరుగుతూ ఉన్నావు, ఇంకా చేయాలి తిరుగుతూ ఉన్నావు. కాబట్టి నాన్న గుర్తుపెట్టుకోండి, ఒక హద్దు పెట్టుకుంటే అంతవరకు రాగానే భారం ఆగిపోయింది. అందుకని హద్దు కాదు, దేవుడిచ్చిన శక్తిలో ఎంతమందిని పడవ మునిగింది, జనం మునకలేస్తున్నారు. ఈతగాడు ఉన్నాడు, దూకాడు. ఏమనుకుంటాడు? నేను ముచ్చటగా 3 మాత్రమే రక్షించాలి అని ఎవడన్నా దిగుతాడు ఈతగాడు? ఏం చేస్తాడు? వాడు మైండ్ బాగున్నోడై భారం కలిగినోడైతే ఒక్కడిని కూడా మిస్ కాకూడదు, అందరినీ లాగాలని కష్టపడదు. ఆ మైండ్ ఉండాలి దైవజనుడు అనేవాడికి. ఎంతమందిని ఛాన్స్ ఉంటే అంతమందిని ఒడ్డుకు తేవాలి. ఎన్ని ప్రాంతాల అవకాశం ఉంటే అన్ని ప్రాంతాల్లో వెళ్ళాలి, చెయ్యాలి. ఎక్కడెక్కడ దేవుడు ద్వారాలు తెరుస్తాడో వెళ్ళాలి. నిన్ను వెంబడించే బిడ్డలకి భారం పుట్టించాలి. వాళ్ళ ప్రాంతాల్లోనే నీకు దేవుడు తలుపులు తెరుస్తాడు, వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మనోళ్ళు. 5 సంఘాలు 6 సంఘాలు సేవకులను సిద్ధపరిచి మించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి నిరాశ నిస్పృహల్లోకి వెళ్లకుండా, భారం కోల్పోకుండా, భారం కోల్పోయేదానికి కారణాలు ఏంటో, భారం రేజ్ చేయడానికి ఉపయోగపడే అంశాలు ఏంటో మొత్తం క్లియర్గా మాట్లాడాను.